మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు కలకలం రేపుతున్నాయి. అలియాబాద్ 5వ వార్డులో ఓటర్లకు సిల్వర్ కాయిన్స్ అంటూ నకిలీ నాణేలను బీజేపీ అభ్యర్థి పంపిణీ చేశాడు. అయితే అవి ఫేక్ కాయిన్స్ అని తేలడంతో అభ్యర్థిపై ఓటర్లు తిరగబడ్డారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ పరిధిలోని లాల్గడి మలక్పేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న వేళ వెండి కాయిన్లు కలకలం రేపుతా ఉన్నాయి. ఒక వార్డులో కొంతమంది వెండి కాయిన్లు ఈరోజు పంచుతూ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పి చాలా మంది ఈరోజు ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కొంతమంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెండి కాయిన్స్ నే ఈరోజు ఉదయం ఒక పార్టీ అభ్యర్థి ఇంటింటికి తిరిగి పంచారని చూస్తున్నాం. అయితే మనం సిల్వర్ రేట్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూస్తున్నాం. ఇంట్లో కొనుగోలు చేయడానికి ఈరోజు సిల్వర్ కొనడానికే భయపడుతున్నటువంటి టైంలో ఏకంగా ఓటర్లకు సిల్వర్ కాయిన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా కలకలం. మరి ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్ ఇవి వెండివేనా కాదా అనేది ఒక ఎత్తు అయితే ఓటర్లను ఇలా సిల్వర్ కాయిన్స్ ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడం ఎంతవరకు దాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ కాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కండ్రెడ్డి మాలతి మాధవరెడ్డి గారు మా ఎక్కడైతే వార్డులో ఓటర్స్ ఉన్నారో ఆ వార్డులలో ఇంటింటికి రావడం జరిగింది. మాకు ఓటేయాలి, మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా ఈ సిల్వర్ కాయిన్ తీసుకోండి, మీరు ఓటేస్తే ఈ సిల్వర్ కాయిన్ వల్ల మా పార్టీ గెలుస్తుంది, మేం గెలుస్తున్నామని చెప్పి సిల్వర్ కాయిన్ బలవంతంగా వద్దంటున్న చేతిలో పెట్టి వెళ్లడం జరిగింది. సో ఇది అసలైనది అయినా కాదా కూడా ఓటర్లకు గానీ ఇటు మాకు గానీ ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. సో మేము అనుకుంటుంది ఏంటంటే ఈ రోజు మార్కెట్ లో సిల్వర్ ఏ విధంగా ఉందో అందరికి, ప్రజలందరికీ కావచ్చు, మీకు కావచ్చు, అందరికి మీడియా వారికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో ఇది ఒరిజినల్ అని చెప్పి ప్రజలను నమ్మించి ఓటు వేసుకునే విధంగా వాళ్లను ప్రలోభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఓటు వేయడం, అభ్యర్థించడం అనేది అందరికీ హక్కు. సో అందరు కూడా అలాగే మేము కూడా నామినల్ గా ఓటు వేయడానికి అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ చేసే విధానంలో ఇది కాదు, ఇది సరైన విధానం కాదు. ప్రలోభ పెట్టి మరీ వాళ్లను ఒత్తిడికి గురి చేసి ఇది తీసుకోండి మాకు ఓటు వేయడాన్ని అనడము. అందుకని ఓటర్లను మేము కూడా ఉదయం అందరిని రిక్వెస్ట్ చేసినాం, ఇది నిజమైంది కాకుండొచ్చు, దయచేసి గమనించి ఓటేయండి అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్న మా ఏజెంట్ బూత్ వరకు వస్తున్న ఓటర్లందరికీ ఇలా వాళ్ళు ఇస్తున్నారు, ఇది నిజమైందో కాదో తెలుసుకొని మనం మోసం చేయడానికి ఇస్తున్నారు. మీరు ఒక్కసారి ఏదైతుందో నిజంగా పనిచేసి కష్టపడే వ్యక్తికి ఓటేయాలని మనం ఓటర్లను మేము అభ్యర్థించడం జరిగింది మా ఏజెంట్ పూల్ ద్వారా. మరి ఈ రోజు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారా? మొత్తం ఈ 5 వార్డులు ఎంతమంది ఉంటారు? 5వ వార్డు దాదాపు 1000 చిల్లర ఓట్లు, ప్రతి వార్డుకు 1050 ఓట్ల దాకా ఉంటాయి. నిన్న నైట్ నుండే నడుస్తున్నట్టుంది. మేము మార్నింగ్ ఈ రోజు పొద్దున దొరికిరు మాకు. ఇది ఒరిజినలా డూప్లికేటా అనేది మనం అయితే గుర్తించలేము, కాకపోతే నమ్ముతారు కదా, మేము చూస్తే మాకు కూడా అట్లా కనబడుతుంది. సో మొత్తంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ టైంలో ఏకంగా ఈ తరహా సిల్వర్ కాయిన్లు కలకలం రేపడం 5వ వార్డులో మాత్రమే జరిగింది. ఎంటైర్ లాల్గడి మలక్పేటలో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. 11 గంటల వరకు ఇప్పటివరకు నమోదైనటువంటి పోలింగ్ కూడా చూస్తే 33% వరకు పోలింగ్ నమోదైంది. కొద్దిసేపటి క్రితమే సిపి రమేష్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లను విజిట్ చేశారు. అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. కేవలం లాల్గడి మలక్పేట మాత్రమే సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. ఇక్కడ అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు సిపి. కెమెరామెన్ రాజా రమేష్ తో రవికుమార్, ఎన్టీవీ, లాల్గడి మలక్పేట నుంచి.